మిత్రులారా, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందట జనవరి 31 ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి రవీంద్ర భారతిలో జరిగేటువంటి 77వ గద్దరన్న జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందట ఇలా నిర్వహించడం జరుగుతుంది. పోస్టర్ ఆవిష్కరణని మరి ఈ సందర్భంగా ఇలా తెలంగాణ సమాజాన్ని, మొత్తం తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గద్దర్ తన పాట మాటతోటి, సామాజిక పోరాటాలతోటి, తన విప్లవ పోరాటంతో ఈ అట్టడుగు పేద ప్రజల గొంతుకై ఇలా ఈ సమాజంలో తన చెరగని ముద్ర వేసుకున్నాడు. మరి యుగానికి ఒకరు ఉంటారన్నట్టుగానే మరి ఒక యుగకర్తగా ఇలా గద్దర్ చిరస్థాయిగా మన మధ్యలో ఉండిపోతాడు. కాబట్టి గద్దర్ ఒక మాట కాకుండా, వాగ్గేయకారుడే కాకుండా గద్దర్ ఒక మేధావిగా మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ పుట్టుక నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు, రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ఆధిపత్య పాలనను ఇలా కూలదోచేంత వరకు కూడా గద్దర్ విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండి, విద్యార్థుల పక్షపాతిగా ఉండి, విద్యార్థులను గైడ్ చేసినటువంటి గొప్ప మేధావి గద్దర్. కాబట్టి అట్లాంటి గద్దర్ను స్మరించుకోవడం అంటే ఇలా పేద ప్రజల గొంతుకును మనం ఇలా కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనే దాన్ని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా విద్యార్థి యువతరానికి ముఖ్యంగా పెద్ద ఎత్తున జనవరి 31న రవీంద్ర భారతికి తరలి వచ్చి గద్దర్ జయంతి కార్యక్రమాన్ని, గద్దర్ వారసత్వాన్ని కొనసాగింపుగా గద్దరు భవిష్యత్తు ఏదైతే మనకు సందేశం ఇచ్చిండో ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేయబడుతున్నటువంటి ఇలా దోపిడీ గురవుతున్నటువంటి వర్గాల పక్షాన నిలబడి మనం చదువుకున్న విద్యార్థులుగా మనం ఇలా మాట్లాడాలి, ప్రశ్నించాలి, కొట్లాడాలని ఏ విధంగా చెప్పిండో ఆ స్ఫూర్తిని మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. కాబట్టి అతని ఆశయాలను కొనసాగించడానికి కోసం, ఆ వారసత్వంలో మనం ముందుకు పోవడానికి కోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున విద్యార్థి యువతరం అంతా కూడా జనవరి 31న రవీంద్ర భారతి తరలి వచ్చి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిగా, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలుగా, పరిశోధన విద్యార్థులుగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఈ దేశంలోనే ప్రజల సాహిత్యాన్ని నిర్మించినటువంటి, ప్రజలు పిలుచుకునే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు సామాజిక ఉద్యమాలకి దళితులు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలనందరినీ కూడా కలుపుకొని విశ్వవిద్యాలయాల్లో జరిగే ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో మాతో ఉండి, మాకు ప్రభుత్వాలతో మాట్లాడి మా హాస్టల్ సమస్యలు కానీ, ఫెలోషిప్ల సమస్యలు కానీ, అంతేకాకుండా ఇక్కడ జరిగిన సామాజిక ఉద్యమాలకి ఎప్పుడు పిలిచినా ఆత్మరాత్రి కూడా మా దగ్గరకు వచ్చి మాకు మద్దతు ఇచ్చినటువంటి వారు ప్రజాయుద్ధన ఒక గద్దరన్న. ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము తెలంగాణ ఉద్యమం నడుపుతున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరితోటి వస్తుందంటే తెలంగాణ విద్యార్థి నాయకత్వంతో వస్తుందని చెప్పినటువంటి విషయాలు మేమంతా నెమరు వేసుకుంటా ఉన్నాం. నిజంగా మా గద్దరన్న మా ఇంజనీరింగ్ కాలేజ్ పూర్వ విద్యార్థి ఈరోజు ప్రపంచంలోనే ఒక సాహిత్యాన్ని, ప్రజల సాహిత్యాన్ని నిర్మించినటువంటి వాళ్ళలో ప్రపంచంలో 3వ వ్యక్తి అని చెప్పేసి అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. హిందీలో పాటలు రాయగలుగుతాడు, ఇంగ్లీష్లో రాయగలిగాడు. తెలంగాణ మట్టి బిడ్డల యొక్క బతుకుని, కులవృత్తుల యొక్క జీవితాలని, దళితుల జీవితాలని తాను ఆవిష్కరించిన విధానం, దళిత పులులమ్మ అని పాడినటువంటి పాటలు, బీసీ కులాలు, అదేవిధంగా అగ్రవర్ణ పేదల గురించి తన సాహిత్య నిర్మాణం జరిగింది. నిజంగా గద్దరన్న మమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు మేమందరం బాగా శోకతప్త హృదయంతో ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలే కానీ, ప్రజా సంఘాలే కానీ అందరూ హక్కున చేర్చుకున్నారు. ఈరోజు ఒక గద్దర్ పేరు మీద ఒక అవార్డును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, యావత్ తెలంగాణ స్వాగతించింది. ఈరోజు గద్దరన్న యొక్క జయంతిని ప్రభుత్వము మరియు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరపడాన్ని మేము స్వాగతిస్తూ, ప్రభుత్వం కూడా ప్రజల గాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల యొక్క దిక్చుచి 3.5 కోట్ల తరపున వాయిస్ ఇచ్చి తన సాహిత్యంతో తెలంగాణని ఏకం చేసి ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు ఏకం చేసిన వారు ప్రజాయుద్ధ నౌక గద్దరన్నని మనమందరం 3.5 కోట్ల మంది ప్రజలు ఓన్ చేసుకున్నారు. కాబట్టి ప్రభుత్వాలు గుర్తించినాయనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ, ఈ నెల 31న తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలే కానీ, దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, అంటరాని కులాలు, ఆదివాసీ బిడ్డలు, అదేవిధంగా చాకలి, మంగలి, గౌడ, యాదవ,
అదేవిధంగా బ్రాహ్మణ వైశ్య కులాలు కూడా గద్దరన్న అంటే ఒక లెజెండ్. గద్దరన్న అందరి వాడు. ఆయన దళిత కులంలో పుట్టి ఉండవచ్చు, కానీ ఈ దేశానికి ఒక గొప్ప సాహిత్య నిర్మాణం చేసిన వాడని ఈరోజు ప్రపంచమంతా దేశమంతా అనుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న మా అధ్యాపకులు, మా విద్యార్థి సంఘాలు, మా యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ స్కాలర్స్ అందరూ కూడా ఈరోజు గద్దరన్న యొక్క ఒక పోస్టర్ ఆవిష్కరణ చేసుకున్నాం. ఆ రోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అన్ని జిల్లాలో, అన్ని మండలాల్లో, డివిజన్లో కూడా జరుగుతూ ఉంది. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని మిగతా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ విద్యార్థులందరూ కూడా రవీంద్ర భారతిలో జరిగేటువంటి 31వ తేదీన జరిగే గద్దరన్న జయంతిని మనమందరం మన సొంత అన్నగా జరుపుకోవాలని చెప్పేసి అని మీ అందరికి గుర్తు చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున మీకు అందరికీ గద్దరన్న తరపున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ 31వ తారీఖున జరిగేటువంటి అన్న జయంతోత్సవాలని విజయవంతం చేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, సహచర అధ్యాపకులు అందరికీ కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ, ఈరోజు గద్దరన్న గురించి తన జన్మదినాన్ని పురస్కరించుకొని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆర్ట్స్ కాలేజ్ ఎదుట జరుపుతున్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. ఎందుకంటే 1999 నుంచి గద్దరన్నతో నాకు అనుబంధం ఉంది వ్యక్తిగతంగా. ఎప్పుడైతే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యంగా రైట్ వింగ్ ఆధిపత్యం చెలాయిస్తుందో అప్పుడు కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పునాదులకు ముఖ్యంగా గద్దరన్ననే చాలా రకాలుగా సహకరించారు. కాబట్టి 99 నుంచి గద్దరన్న ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రదర్శించడం, రావడం, పాటలు పాడడం, అలా తను రావడం వల్లనే మాకు చాలా మట్టుకు మనోధైర్యం లభించింది. అంతవరకు మాకు వెనుక ఎవరు లేరు. రాజకీయంగా కానీ మిగతా ఏ రకంగా చూసుకున్నా కూడా మాకు ఒక తోడు లేకుండే గద్దరన్న అనే ఒక కొండంత విలువను తను మాకు వచ్చి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మేము ఇంత ప్రశాంతంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి అట్లాంటి గద్దరన్న ఒక గోషి గొంగడి కట్టుకొని తెలంగాణ కొరకు తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు. ఆ త్యాగమూర్తి యొక్క బర్త్డేని జరుపుకోవడానికి ఇక్కడ మేము పోస్టర్ రిలీజ్ చేస్తున్నందుకు నిజంగా గర్విస్తూ గద్దరన్నకు జోహార్లు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క విద్యార్థి కానీ, అధ్యాపకులు కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. గద్దర్ అనేవాడు ఒక వ్యక్తికి, ఒక కులానికి సంబంధించిన వాడు. గద్దర్ అంటే మొత్తం తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి నివాళులర్పించడానికి, లేకుంటే అలాంటి వ్యక్తిని స్మరించుకోవడానికి మనకు సంవత్సరానికి ఒక వేడుక జరుగుతుంది. కాబట్టి ఆ వేడుకలో మనమందరం భాగస్వాములమై ఆయనకు నిజంగానే నివాళులు అర్పిస్తే నిజంగా అది అంతకంటే మనం తనకిచ్చినటువంటి గొప్ప నివాళులు అవుతుంది. కాబట్టి గద్దర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళను మరియు విద్యార్థి మిత్రులను అభినందిస్తూ అందరి భాగస్వాములుగా కావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. నా పేరు సునీల్ శెట్టి, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ను. మా దగ్గరికి గద్దరన్న గారి యొక్క తెలంగాణ ఒక పోరాటంతో మాకు అందరికీ పరిచయ వేదిక. అట్లాంటి గొప్ప మహానుభావుడు అశేష ప్రజానీకంలో నిత్యం జనబాహుల్యంలో ఉంటూ ప్రజా చైతన్య యాత్రల పాటుగా జీవధాతు పోరాటాలు కొనసాగించినటువంటి ప్రజాయుద్ధ నౌక యొక్క జయంతిని ఠాగూర్ ఆడిటోరియంలో మరి ఇక్కడ రవీంద్ర భారతిలో జనవరి 31వ తారీఖు రోజు నాడు అక్కడ జరపబడుతుంది. ప్రజలందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడ వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే గద్దరన్న గారు చెప్పినటువంటి విధంగానే విద్యార్థి లోకమంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేయాలని చెప్తే మేమందరం విద్యార్థి లోకమంతా, అన్ని విద్యార్థి సంఘాలన్నీ ఏకమై ఒక జాగ్గా ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఏ పొలిటికల్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా మొత్తం విద్యార్థి లోకమంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అశేష ప్రజానీకాన్నంతా ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి చరిత్ర. ఆ మహానుభావునుడి యొక్క జయంతిని ఈ ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 30వ తారీఖు రోజు నాడు ఆర్ట్స్ కాలేజ్ 57లో జరపబడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం కానీ, ఉద్యోగ లోకం కానీ, మరి అశేష ప్రజానీకం కూడా వచ్చి జనవరి 30 తారీఖు రోజు నాడు ఆర్ట్స్ కాలేజ్ 57లో వచ్చి మరి విజయవంతం చేయాలని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గద్దర్ ఫౌండేషన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రపంచ శాంతి దూత, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న తెలంగాణ ఐకాన్. ఆయనతో గడిపినటువంటి, ఆయనతో చేసినటువంటి, ఆయన అడుగులో నడుస్తూ
మేము ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాగించడంలో భాగంగా ఇవాళ ఈ గద్దరన్న జయంతి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు 31వ తారీఖు రవీంద్ర భారతిలో జరిగేటువంటి సభను, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 30వ తారీఖున జరిగేటువంటి జయంతి సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా విద్యార్థులను, యువతరాన్ని, తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ గద్దరన్న పోరాట వారసత్వాన్ని కొనసాగించడం అంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఎన్ని మొత్తం అసమానతలను ఒక సమానత్వం దిశగా మనం ఆ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి మనిషి స్వేచ్ఛగా, స్వాతంత్రంగా బ్రతికేటువంటి స్వేచ్ఛ వాయువులను పిలిచేటువంటి వాతావరణాన్ని కల్పించడంలో భాగంగా ఆయన వారసత్వాన్ని కొనసాగిద్దామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గద్దర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి జనవరి 31వ తేదీన రవీంద్ర భారతిలో 11 గంటలకు నిర్వహించేటువంటి జయంతి ఉత్సవాలను తెలంగాణలోని తెలుగు ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, ప్రజా సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున రవీంద్ర భారతికి వచ్చి విజయవంతం చేయాలని, అదేవిధంగా ఒక గిరిజన బిడ్డగా, ఒక లంబాడి బిడ్డగా ఇవాళ ఆదివాసుల కోసం, లంబాడి బిడ్డల కోసం ఇవాళ కట్టె నమ్ముకొని కుటుంబాన్ని గడుపుతారని చెప్పి గద్దరన్న మా జీవితాల మీద కూడా పాట రాసినటువంటి చరిత్ర మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఆదివాసుల కోసం, పోడు భూముల కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం ఎన్నో రకాల పోరాటాలు చేసినటువంటి చరిత్ర గద్దరన్నకు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో ఇవాళ లంబాడి బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా రవీంద్ర భారతికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.